వీళ్ళు కొంచెం తడబడ్డారు. విల్ జాక్స్ కావచ్చు, వీళ్ళైతే ఏం ఆడలేదు. తర్వాత వచ్చిన దినేష్ కార్తిక్ అయితే డూప్లిస్తో కలిసి బ్రిలియంట్ పార్ట్నర్షిప్ నెలకొల్పి ఎక్సలెంట్ నాక్ అయితే ఆడడం చూసాం. ఆ తర్వాత లోమ్రో తోటి అలానే అనుజరావుతో కలిసి 50-50 పార్ట్నర్షిప్. ఆ లాస్ట్లో 6వ వికెట్కి 7వ వికెట్కి అయితే 50-50 దాదాపు 120 పరుగుల పార్ట్నర్షిప్ అయితే వాళ్ళ ముగ్గురు మధ్య రావడం చూసాం. అదే మ్యాచ్ని టర్న్ చేసింది అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే దినేష్ కార్తీక్ ఈ మ్యాచ్ ద్వారా లాస్ట్ మ్యాచ్ ద్వారా కూడా అతను అయితే ఎంఐతో మ్యాచ్ జరిగినప్పుడు కూడా క్లియర్గా చెప్తున్నాడు, T20 వరల్డ్ కప్ నన్ను సెలెక్ట్ చేయండి, ఫినిషర్గా నేను పనికొస్తాను, అలానే కీపర్గా కూడా పనికొస్తాను అయితే నేనైతే చెప్పడం చూస్తున్నాం. ఇది కొంచెం గట్టిగానైతే T20 వరల్డ్ కప్ అయితే ప్రెజర్ చేస్తున్నాడు దినేష్ కార్తిక్ అయితే. ఖచ్చితంగా అతన్ని సెలెక్ట్ చేసేలాగైతే గట్టిగా అయితే డోర్స్ అయితే కొడుతున్నాడు. ఇంకపోతే ఈ ఇంత హై మ్యాచ్ నేను మెచ్చుకోవాల్సింది ప్యాట్ కమిన్స్ గురించి అండి. ప్యాట్ కమిన్స్ ఏంటంటే స్టార్టింగ్ టాస్ వేసేటప్పుడే అతను మాట్లాడినప్పుడు చెప్పడం చూసాం. ఇక్కడ